నమస్తే, నేను మీ అన్విత. ఈరోజు మనం హైదరాబాద్లోనే ఫేమస్ అయిన బేగం బజార్లో ఉన్నాం. పదండి చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాల గాజులో మ్మ్, ఈ మెరుపులు చూస్తుంటే ఏ అమ్మాయికైనా కొనేయాలనిపిస్తుంది కదా. చూడండి ఈ పనితనం ఎంత బాగుందో. ఇవి బేగం బజార్ స్పెషల్ హ్యాండ్మేడ్ గాజులు. ఈ సందుల్లో తిరుగుతుంటే అసలు సమయమే తెలియదు. ప్రతి వస్తువు ఏదో ఒక ప్రత్యేకతతో కనిపిస్తుంది. ఈ జుంకాలు చూడండి, ట్రెడిషనల్ డ్రెస్ల మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కదా. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ షాపింగ్. ఇలాంటి మంచి మంచి వ్లాగ్ వీడియోస్ని మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఏం యూజ్ చేసుకొని మనం ఎలాంటి యానిమేషన్ వీడియోస్ అయినా సింపుల్ స్టెప్స్లో అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ ప్రాసెస్ని మనం చేయాలి అంటే మనకు ఫస్ట్ యూజ్ అయ్యేది ప్రాంప్ట్. మీ దగ్గర ఒక మంచి ప్రాంప్ట్ ఉంటే ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి యానిమేషన్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్, వ్లాగ్స్, ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ వీటిని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఒక ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని ఎట్లా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో మీరు ఫస్ట్ ప్రాంప్ట్ని తీసుకోండి. ప్రాంప్ట్ని తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చాట్ బాట్ ఓపెన్ చేయండి. గూగుల్ జెమినీ లేదా చాట్ జీపీటీ. సో ఇప్పుడు నేను మీకు గూగుల్ జెమినీ ఓపెన్ చేసేసి ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సింపుల్ ప్రాంప్ట్, మాస్టర్ ప్రాంప్ట్ ఫర్ అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చాను. ఇచ్చేసి నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్ నేను చాట్ జీపీటీలో కూడా ఇస్తున్నాను. సో మనకు రెండుట్లో దేంట్లో బెటర్గా వస్తే అది మనం తీసుకోవచ్చు. ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చాట్ జీపీటీలో చూద్దాం. సో చూడండి, చాట్ జీపీటీలో ఎంటర్ చేయగానే మనకు అన్విత అనే ఒక క్యారెక్టర్ తోటి హైదరాబాద్ బేగం బజార్లో ఒక వ్లాగ్ అయితే క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన స్టోరీ ఇది. సో ఫస్ట్ మనము ఏ వీడియో తీయాలన్నా కూడా మనకు కంపల్సరీ రెఫరెన్స్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ డీటెయిల్స్ ఇంగ్లీష్ లో క్రియేట్ అయింది. ఎందుకంటే మనం ఒక వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఫ్రేమ్ టు ఫ్రేమ్ లో, సీన్ టు సీన్ లో మనకు ఇమేజ్ క్యారెక్టర్ అయితే మారొద్దు. సో దానికోసం ఇక్కడ నేను క్యారెక్టర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనకు కంప్లీట్ ప్రాసెస్ అయితే జనరేట్ అయింది. సో చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ డీటెయిల్స్, తర్వాత స్టోరీ, తర్వాత సీన్స్. ఇప్పుడు చూడండి, సీన్ 1 ఇంట్రడక్షన్. ఇందులో విజువల్ ప్రాంప్ట్ ఉంటుంది, కెమెరా యాంగిల్స్ ఉంటాయి, మోషన్ ప్రాంప్ట్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది అండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఇట్లా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము స్టెప్ 2లో వేయాల్సింది ఇక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ తోటి ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలి. సో రిఫరెన్స్ ఇమేజ్ సంబంధించిన ఇక్కడ అన్విత డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సో ఇప్పుడు మనం ఫ్లోలో ట్రై చేద్దాం రిఫరెన్స్ ఇమేజ్ కోసం. ఇంకా నేను క్యారెక్టర్ డీటెయిల్స్ ఇచ్చాను, ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు 2 రిఫరెన్స్ ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. మీకు ఏ ఇమేజ్ బాగుంటే ఆ ఇమేజ్ను సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ అయితే అయింది. సో నెక్స్ట్ ప్రాంప్ట్లోకి వచ్చేసేయండి. సో నెక్స్ట్ మనకు చూడండి, స్టోరీ తర్వాత సీన్స్ క్రియేట్ అయ్యాయి. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5, సీన్ 6. సేమ్ మనము ఒరిజినల్ బ్లాగ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అట్లానే మనకు అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు సీన్ 1కి వచ్చేసేయండి, ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ సీన్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నెక్స్ట్ గూగుల్ ఫ్లో ఓపెన్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ప్రో అకౌంట్ ఉంటే ప్రో అకౌంట్ తోటి లాగిన్ అవ్వండి. ఫ్రీ అకౌంట్ ఉంటే మీకు 100 to 150 క్రెడిట్స్ వస్తాయి. ఒక 4 to 5 సీన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ విత్ ఫ్లో పైన క్లిక్ చేయండి. ఫ్లో అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనకు పాత ఫ్లోకి కొత్త అప్డేటెడ్ ఫ్లోకి చాలా చేంజ్ అయితే ఉంది. సో మీకు నెక్స్ట్ వీడియోలో కొత్త ఫ్లోలో ఉన్న ఆప్షన్స్ ఏంది, ఈ ఫ్లో అకౌంట్ని ఎట్లా యూజ్ చేయాలనేది మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ మీరు రిఫరెన్స్ ఇమేజ్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఇందులో మనకు ఫ్లోలో కొత్త ఆప్షన్ వచ్చింది, ఇంగ్రీడియంట్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేస్తే యాడ్ ఇంగ్రీడియంట్స్ అనే మీకు కనబడుతుంది, అక్కడ డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నానో బనానా పైన క్లిక్ చేసేసి వీడియో పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వీడియో పైన క్లిక్ చేస్తే మనకు వీడియో వస్తుంది, ఇంగ్రీడియంట్స్ వస్తుంది, ల్యాండ్స్కేప్ వస్తుంది అండ్ మనకు ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ తోటి మనకు 40 క్రెడిట్స్ అవుతాయి. ఇప్పుడు మనము సీన్ 1 కాపీ చేసుకోవాలి. సీన్ 1 కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ కంప్లీట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ వాయిస్ ఓవర్ దగ్గర తెలుగు అని యాడ్ చేయండి, ఎందుకంటే మనకు ఏఐ ప్రాపర్ ప్రాంప్ట్ అయితే డిటెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్. సో ఇక్కడ మీకు 2 వస్తుంది. ఒక ప్రాంప్ట్ తీసుకోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంట్రో వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు చాలా హై క్వాలిటీ తోటి ఒక
వీడియో అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. నమస్తే, నేను మీ అన్విత. ఈరోజు మనం హైదరాబాద్లోనే ఫేమస్ అయిన బేగం బజార్లో ఉన్నాం. పదండి చూద్దాం. సో ఇంతకుముందు ఫ్లోకి ఈ ఫ్లోకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ మనము వీడియో జనరేషన్ అప్పుడు మనకు హై క్వాలిటీలో క్రియేట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అంటే మనం ఒరిజినల్గా మార్కెట్లో ఉన్న విధంగా మనకు వాయిసెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఎక్స్టెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి జస్ట్ మీరు ఆ సెకండ్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. సీన్ 2ని ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ తెలుగు అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ మనము ప్రతి ఫ్రేమ్ను సీన్ టు సీన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ మనకు సెకండ్ సీన్ కూడా క్రియేట్ అయింది. సో ఈ న్యూ ఫ్లోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రతి సీన్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫస్ట్ సీన్ యాడ్ అయింది. సో సేమ్ వీడియోకి సెకండ్ సీన్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ సెకండ్ సీన్ ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ ఎన్ని రకాల గాజులో ఈ మెరుపులు చూస్తుంటే ఏ అమ్మాయికైనా కొనేయాలనిపిస్తుంది కదా. చూడండి ఈ పనితనం ఎంత బాగుందో. సో డైరెక్ట్ మనకు సీన్ 2 వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీన్ 3ని ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ తెలుగు. సో ఇప్పుడు మనకు థర్డ్ సీన్ అయితే యాడ్ అయింది. సో ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ పనితనం ఎంత బాగుందో. ఇవి బేగం బజార్ స్పెషల్ హ్యాండ్మేడ్ గాజులు. సో ఇట్లా చూడండి చాలా రియలిస్టిక్ గా అయితే మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి ఈ ప్రాసెస్ లో. సో సేమ్ నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని 4th సీన్ ని కాపీ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ ని యూజ్ చేసుకొని అల్ట్రా రియలిస్టిక్ వ్లాగ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. క్రియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. 720pలో మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.